మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ ఎలా ఉందంటారు ప్రెజెంట్ ఎన్నికలు చూస్తే 2 రోజులు కూడా టైం లేదు. సో ఈ నేపథ్యంలో అవంతి గారు ఒక పక్క అండ్ గంటా గారు ఒక పక్క ఉన్నారు. సో ఏది ముందుండే అవకాశం ఉంది? అంటే అవంతి శ్రీనివాస్ అన్న వ్యక్తి ప్రజల్లో ఉన్న వ్యక్తి, ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి. ఎందుకంటే అవంతి గెలిచిన ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి గడప కానీ, ప్రతి పల్లి కానీ, ప్రతి వార్డు కానీ అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని పిలిచి పేరుతో పిలిచే వ్యక్తి అవంతి. గంట అనే వ్యక్తి ఇక్కడ 5 సంవత్సరాలు ఎలక్షన్ ఆగానే మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇక్కడ పేర్లు కూడా తెలియవు, ఆ ఊర్లో కూడా కొన్ని తెలియవు. మరి అవంతికి వాడ, పల్లె, పట్టణాలు ప్రజలు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు, వార్డు ప్రజలు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి అవంతి శ్రీనివాస్. అతనిలో ఉన్న గొప్పతనం అది. అంతేకాకుండా మీరు చూడండి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు, ఒక ఎమ్మెల్యే అని, మినిస్టర్ అని ప్రజల దగ్గరికి పాలన తెచ్చిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న 2 నెలల క్రితం మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు కోర్టులు వేసి పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పాడు. మళ్ళీ మొన్న అన్న బ్యాంకులు వేయండి, అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయండి. ముసలికి ఎంతమంది వడగాల్లో పడిపోయి బ్యాంకులకి వెళ్ళి పడి బ్యాంకుల్లో నించొని. అదే 2014 ఎన్నికల ముందు అదే చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ రిలీజ్ చేశారు. అందుకే కదా 10,000 రూపాయలు ఇచ్చారు పసుపు కుంకుమ. సో 10,000 రూపాయలు ఇచ్చారు సార్. అంటే ప్రతిదాన్ని ఎలక్షన్ స్ట్రాటజీ కింద తీసుకోకూడదు. కాకపోతే ఇప్పుడున్న ఇక్కడ భీమిలి అనేసరికి ఎప్పటి నుంచో నాకు తెలిసి వాళ్ళు ఒక మిత్రులు అయ్యి ఉండొచ్చు, అవంతి శ్రీనివాసరావు గారు అని, గంటా శ్రీనివాసరావు కానీ. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటది. 100% కూడా అవంతి శ్రీనివాస్ గెలుస్తారు. అందుకే ఇందా మీకు చెప్పాను, ప్రజల్లో ఉన్న నాయకుడు అవంతి శ్రీనివాస్, రాష్ట్ర గుండెలో ఉన్న నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పరిపాలనగా ప్రజల దగ్గరికి పాలన తెచ్చిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, సచివాలయం వస్తపెట్టి ప్రజలకి అందుబాటులో ఉన్న నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయా? నేను గత ప్రభుత్వాల్లో ప్రభుత్వం ఉమ్మడాంధ్రాగా ఉంది, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మరి ఎందుకు చేయలేపారు? చంద్రబాబు 40 సంవత్సరాలు సీనియర్టీ అంటారు, మరి ఎంత రాజకీయ చరిత్ర అండి, ఎందుకు ఇవన్నీ జరిపించలేపారు? వారంటీ వ్యవస్థ వద్దన్నాడు, ఇప్పుడు మళ్ళీ వారంటీని 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మెయిన్ యొక్క ఇదేంటంటే అండి, లాస్ట్ ఎన్నికలు దగ్గరలో ఉండే టైంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించేది వాళ్ళ అంటే ప్రతిపక్షం వైపు ఒకే ఎజెండా ఉంది, అభివృద్ధి లేదు, సంక్షేమం ఒకటే జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు అని చెప్పేసి అంటారు. దాని పట్ల ముందు తినడానికి ఉంటే తర్వాత ఏదైనా జరుగుతుంది. తినడానికి కరువు రాష్ట్రం అయిపోయినప్పుడు ఇంకేం చేయాలి? ముందు ప్రజలు శుభ్రంగా ఉన్నారా లేదా, తింటున్నారా లేదా, ప్రజలకు డైరెక్ట్గా మధ్యవర్తి దళారీ వ్యాపారం లేకుండా సంక్షేమ పథకం ప్రజలకు అందుతున్నాయా లేదా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మళ్ళీ మీకు జూన్ 4వ తారీఖు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో పరిపాలన, రాజధాని పరిపాలన చేస్తారు. అప్పుడు మీరు ఎలా కూడా చూడండి, పరిపాలన విశాఖపట్నం పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి 2 కూడా జరుగుతాయి. ఈసారి ఖచ్చితంగా అవంతిగా గెలుస్తారంటారా? 100% అవంతి శ్రీనివాస్ గారు గెలుస్తారు. అంటే క్యాడర్ని మారుస్తున్నారు. గంటా గారి ప్రణాళిక ప్రకారం అయితే అటు బిల్డర్స్ కూడా చాలా మంది అటువైపు వెళ్తున్నారు. సో ఇప్పటికీ మీరు అదే నమ్ముకుంటున్నారు? సార్ బిల్డర్లు ఏముంది సార్, వాళ్ళకి బిల్డర్ ఎవరు ఉంటారో వెళ్ళిపోతారు. బిల్డర్లు నిత్యం ప్రజల్లో ఉన్న వాళ్ళు జనంలో అడగండి. నాయకులు మారచ్చు, జనాలు మారు సార్. నాయకులు మారిపోతారు, ఏ అవసరంగా గొడుగు పెడతారు. మరి మీరు చెప్పారు వెళ్ళిపోయిన అందరూ కూడా ఇప్పుడు అవంతికి టప్పట్ట కొట్టినలే కదా. అప్పుడు అందరూ అవంతి అన్నారు. అవంతి జనాలు తేపోయినా, మనుషుల్లో లేకపోయినా, నా మనిషి, నా మిత్రుడు, నా సోదరుడు, ప్రతి ఒక్కరిని కూడా పలకరించి మంచిగా చెడ్డని వెళ్తారు. టీడీపీలో నుంచి వచ్చిన అందరికి కూడా మంచి పీఠం ఇచ్చాడు అతను. ఎందుకని? ఫస్ట్ నుంచి ఉన్నారు కదా అని ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ ఏమైనా ఇచ్చారు, ఏ గొడికింద పారిపోయారు. వాళ్ళు వెళ్ళారు కానీ జనం ఎక్కడ వెళ్ళారు చెప్పండి? జనం ఎక్కడ వెళ్ళారా? ఒక నాయకుడు వెళ్ళిపోయారు తప్ప నాయకుడితో జనం వెళ్ళారా? జనాల్లో ఉన్న వ్యక్తి అవంతి శ్రీనివాస్, ప్రజల్లో గుండెల్లో రాసుకుంటూ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ లాగి ఉందండి, ఇటు వెళ్తారు కానీ ప్రజలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకే కట్టం కడతారు. రేపు 100% 100% కూడా ఇక్కడ అవంతి శ్రీనివాస్ గారు మళ్ళీ భీమిలో జెండా ఎగరడం కన్ఫర్మ్.